దిస్ ఈస్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ కోర్స్ ఇన్ తెలుగు. ఈ కోర్స్ కొంచెం పెద్దది, సో దీన్ని పార్ట్స్గా డివైడ్ చేశాను. మనం ఈ కోర్సులో బేసిక్స్తో స్టార్ట్ అయ్యి ప్రో లెవెల్ వరకు వెళ్తాం. నా పేరు మౌనేష్ వెంకుల్, ఈ కోర్స్ ఇన్స్ట్రక్టర్ని. నేను మీకు ఈ వీడియోలో నంబర్ ఆఫ్ స్టాక్స్ చెప్తాను, అంటే టైప్స్ ఆఫ్ స్టాక్స్. ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అనేటప్పుడు దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాక్స్ అనమాట. మీకు ఇక్కడ కనబడుతుంది చూసారా, ల్యాంప్ స్టాక్, మీన్ స్టాక్, మర్న్ స్టాక్. ఇలా ఈ 3 స్టాక్సే మెయిన్. ఈ 3 మెయిన్ స్టాక్స్లోంచి మీరు ఏదో ఒక స్టాక్ చూస్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ల్యాంప్ స్టాక్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీన్ స్టాక్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, మర్న్ స్టాక్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ స్టాక్ ఏదో ఒక స్టాక్ తీసుకుంటే సరిపోతుంది. మీరు ల్యాంప్ స్టాక్ అయినా తీసుకోవచ్చు, మీన్ ఆర్ మర్న్. బట్ ల్యాంప్ స్టాక్ ఇప్పుడు అంతగా ఎవరు వాడట్లేదు, ఎందుకంటే అది లైనక్స్, అపాచీ, MySQL అండ్ PHP అవి కొంచెం అవుట్డేటెడ్ అయిపోయాయి. నా సజెషన్ ఏంటంటే మీరు మీన్ స్టాక్ కానీ మర్న్ స్టాక్ కానీ తీసుకోవాలి. మీన్కి మర్న్కి పెద్ద తేడా ఏమి ఉండదు. మీన్ స్టాక్లో యాంగులర్ వాడతాం, మర్న్ స్టాక్లో రియాక్ట్ జేఎస్ వాడతాం. సో మీరు రియాక్ట్ జేఎస్ తీసుకుంటే ఫ్రేమ్వర్క్ మిమ్మల్ని ఫుల్ స్టాక్ డెవలపర్ యాజ్ ఏ మర్న్ స్టాక్ అంటారు. మీరు ఒకవేళ యాంగులర్ తీసుకుంటే మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ యాజ్ ఎ మీన్ స్టాక్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ మీన్ అండ్ అ మర్న్. ఇక్కడ MongoDB, ఎక్స్ప్రెస్, AngularJS, Node.js తీసుకున్నారు. అంటే ఇవే వాడాలా అంటే రూల్ ఏం లేదు, మీరు ఏదైనా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ ఎండ్కి ఏదైనా వాడచ్చు, లైక్ పైథాన్ వాడచ్చు, జావా వాడచ్చు, స్ప్రింగ్ బూట్ వాడచ్చు. కానీ ఇవి స్టాండర్డ్ అనమాట, ఇవి వాడితే మంచిది. కాకపోతే వాటి మీద ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయి, కానీ ఇవి నేర్చుకుంటేనే మంచిది. మీకు పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఇవే వాడతాయి, MongoDB, ఎక్స్ప్రెస్.js, AngularJS అండ్ Node.js. మర్న్ స్టాక్లో MongoDB, ఎక్స్ప్రెస్.js, React.js అండ్ Node.js. సో మీరు ఏదో ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కోర్సులో అయితే నేను మర్న్ స్టాక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. విల్ బి గోయింగ్ విత్ రియాక్ట్. అది ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. రియాక్ట్ చేసి ఎప్పుడైతే మనం ఇంట్రడ్యూస్ చేస్తామో ఈ కోర్సులో, అప్పుడు దానికి కారణం చెప్తాను. అండ్ మనం ఈ కోర్సులో కొన్ని టూల్స్ వాడతాం, కొన్ని సాఫ్ట్వేర్స్ వాడతాం మన డెవలపింగ్ ఈజీ అవ్వడానికి. అవి ఏమేమి సాఫ్ట్వేర్స్ అంటే 2 సాఫ్ట్వేర్స్. వన్ ఈజ్ సబ్లైమ్ టెక్స్ట్. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది సబ్లైమ్ టెక్స్ట్లోనే. ఇది ఒక నార్మల్ టెక్స్ట్ ఎడిటర్, కానీ చాలా ఈజీగా ఉంటుంది. మన UI కూడా అంత కాంప్లెక్స్గా ఉండదు, మనం వాడడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు సబ్లైమ్ టెక్స్ట్ ఎలా వాడతారో కూడా నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చే సాఫ్ట్వేర్ విజువల్ స్టూడియో కోడ్. విజువల్ స్టూడియో కూడా లైట్ వెయిట్, చాలా బాగుంటుంది డెవలపర్స్ వాడుకోవడానికి. చాలా ఇంటర్ఫిరెన్స్ కూడా చాలా అంత కాంప్లెక్స్గా ఉండదు, చాలా న్యాచురల్గా ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఇదే సబ్లైమ్లోని ఒక నార్మల్ HTML పేజ్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. నేను ఒక న్యూ ఫైల్ ఓపెన్ చేశాను. దీంట్లోని మీరు జస్ట్ ఎక్స్క్లమేటరీ మార్క్ కొట్టి ట్యాబ్ కొడితే, ఫస్ట్ దీన్ని మనం మార్చుకోవాలి. ఇక్కడ రైట్ సైడ్ చూసారా, ఇది ప్లెయిన్ టెక్స్ట్లో ఉంది, దీన్ని మనం HTMLకి మార్చాలి. దీని మీద లెఫ్ట్ క్లిక్ చేయగానే మీకు ఒక ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. దాంట్లోని HTML సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఎక్స్క్లమేటరీ మార్క్ టైప్ చేసి, మీకు చూసారా, మీకు ఒకటి కనబడుతుంది ఇక్కడ చిన్న ప్యాలెట్ లాగా. ఇప్పుడు ట్యాబ్ నొక్కండి. నొక్కగానే మీకు ఒక అవుట్లెట్ లాగా వస్తుంది, ఒక ఫ్రేమ్వర్క్ లాగా వస్తుంది, HTML తాలూకా బేసిక్ ఫ్రేమ్వర్క్. సో మీరు ఇక్కడ ఎడిట్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టైటిల్ డాక్యుమెంట్ బదులు నేను మౌనీష్ అని పెడతాను. బాడీ వచ్చేసి దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్ పేజ్ యూజింగ్ సబ్లైమ్. సేవ్ చేస్తాను డెస్క్టాప్ మీద. 1 అని పెడతా. సో ఒకసారి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ ఉంది చూసారా, టైటిల్ వచ్చేసి మౌనేష్, బాడీ వచ్చేసి దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్ పేజ్ యూజింగ్ సబ్లైమ్. ఇప్పుడు మీకు విజువల్ స్టూడియో కోడ్ చూపిస్తాను. ఒకవేళ సబ్లైమ్లో కనుక మీకు ఇలా ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టిన, ట్యాబ్ నొక్కిన రాకపోతే మీరు కొన్ని ఎక్స్టెన్షన్స్ ప్లగ్ఇన్ చేసుకోవాలి సబ్లైమ్లో. అవి ఇక్కడ ఉంటాయి. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ప్రతిదీ ఒకసారి చదవండి. మీకు ఒకవేళ ఉపయోగపడుతుంది యాజ్ ఎ డెవలపర్ అనిపిస్తే మాత్రం అవి ఇన్స్టాల్ చేయండి. ఇన్ ద ఫ్యూచర్, అంటే ఫ్యూచర్ పార్ట్స్ ఆఫ్ ఈ కోర్సులో
నేనే కొన్ని ఎక్స్టెన్షన్స్ చెప్తాను, ఇది చేయాలి అది ఇన్స్టాల్ చేయాలి అని. ఇది సబ్లైమ్ టెక్స్ట్ కి. ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ చూపిస్తాను మీకు. సో విజువల్ స్టూడియో కోడ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇది నేను తయారు చేసిన జార్విస్, ఇది కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో ఇది నేను అందాకలికి రిమూవ్ చేస్తాను. ఓకే, మినిమైజ్ అయింది. ఇప్పుడు విజువల్ స్టూడియో అనేది ప్రాజెక్ట్ బేస్డ్ అనమాట. అంటే మీరు ప్రాజెక్ట్స్ ఏమైనా తయారు చేయాలనుకుంటే ఫుల్ అండ్ ప్రాజెక్ట్స్, విజువల్ స్టూడియో కోడ్ బెటర్. కానీ సింగిల్ ఫైల్స్ 2-3 ఫైల్స్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది అనుకుంటే సబ్లైమ్ టెక్స్ట్ బెటర్. ఎప్పుడైతే మీరు ఇంక్రీజ్ చేస్తున్నారో ప్రాజెక్ట్ని అప్పుడు విజువల్ స్టూడియోకి వెళ్ళాలి. మోర్ దెన్ 3-4 ఫైల్స్ ఉన్నాయంటే అప్పుడు విజువల్ స్టూడియో కోడ్ వాడతారు. 1 or 2 ఫైల్స్ అయితే సబ్లైమ్ టెక్స్ట్ వాడతారు. సో ఇలా ఒక న్యూ విండో ఓపెన్ చేస్తారు. న్యూ విండోలో న్యూ ఫైల్ పెట్టి ఆర్ ఏమైనా మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఉంటే ఓపెన్ ఫోల్డర్ కొట్టి ఇంకా స్టార్ట్ చేయడమే. దీనిలో కూడా కొన్ని ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, అవి కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఇవి 25 బెస్ట్ విఎస్ కోడ్ ఎక్స్టెన్షన్స్. ఇవి కూడా ఒకసారి గో త్రూ చేయండి. మీకు ఏమైనా బెటర్ అనిపిస్తే కనుక దానిలో ఇంటిగ్రేట్ చేయండి. ఎలా ఇంటిగ్రేట్ చేయాలనేది కూడా ఈ వెబ్సైట్లో ఉంటుంది. లేదంటే చాలా సింపుల్ ప్రాసెస్, మీరు నెట్లోని హౌ టు ఇన్స్టాల్ ప్లగిన్ ఇన్ విఎస్ కోడ్ అన్న చాలా ఈజీ స్టెప్స్తో వస్తాయి. సో ఈ వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ 2 టూల్సే మనం వాడతాం, సబ్లైమ్ అండ్ విజువల్ స్టూడియో కోడ్.